ఈడెన్ గార్డెన్స్ లో మరోసారి బిగ్ క్లాష్ రెడీ అయింది. కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో ఈ రెండు టీమ్స్ లాస్ట్ 10 మ్యాచెస్ లో హెడ్ టు హెడ్ చూసుకుంటే రెండు టీమ్స్ కూడా ఈక్వల్ గా అయితే ఉన్నాయి. సో మరి ఈ మ్యాచ్ లో ఎవరు డామినేషన్ చూపిస్తారు? స్పిన్ మ్యాజిక్ లేదా పేస్ బౌలింగ్? సో కంప్లీట్ మ్యాచ్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ అయితే జరుగుతుంది. సో ఈ ఈడెన్ గార్డెన్స్ పిచ్ లాస్ట్ 5 సీజన్స్ లో బ్యాలెన్స్ కి అయితే ఉంది. సో స్టార్టింగ్ లో బ్యాటింగ్ ఈజీగా అవుతుంది, తర్వాత పిచ్ కొంచెం స్లో అయితే అవుతుంది. దీంతో స్పిన్నర్స్ కి గ్రిప్ దొరుకుతుంది. సో మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ ఫైర్ అయితే అవుతారు. సో ఓవరాల్ గా 160 to 180 కాంపిటేటివ్ స్కోర్ అయితే రావచ్చు. ఇక ఈ పిచ్ లో లాస్ట్ 10 మ్యాచెస్ లో స్పిన్ వర్సెస్ పేస్ బౌలింగ్ చూసుకుంటే పేస్ బౌలింగ్ కి 60% వికెట్స్ అయితే వచ్చాయి. అదే స్పిన్ బౌలింగ్ కి 40% వికెట్స్ అయితే వచ్చాయి. సో పవర్ ప్లేలో అండ్ డెత్ ఓవర్స్ లో పేస్ బౌలింగ్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక వెదర్ గురించి మాట్లాడుకుంటే టెంపరేచర్ 28 నుంచి 31 డిగ్రీస్ అయితే ఉంటుంది. అండ్ డ్యూ రావడానికి ఛాన్సెస్ కూడా అవి అయితే ఉన్నాయి. సో టాస్ గెలిచిన టీము మాక్సిమం చేజింగ్ ప్రిఫర్ చేస్తుంది. సో ఈ రెండు టీమ్స్ మధ్య లాస్ట్ 10 మ్యాచెస్ లో హెడ్ టు హెడ్ చూసుకుంటే కేకేఆర్ 5 మ్యాచెస్ గెలిచింది, పంజాబ్ కింగ్స్ 5 మ్యాచెస్ గెలిచింది. సో ఈక్వల్ రైవలరీ అనమాట. సో ఈ మ్యాచ్ లో డిసైడింగ్ బ్యాటిల్. సో ఎవరు గెలుస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కీ ప్లేయర్స్ యొక్క బ్యాటిల్స్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి అజింక్య రహానే వర్సెస్ యుజ్వేంద్ర చహల్. సో అజింక్య రహానే యుజ్వేంద్ర చహల్ బౌలింగ్ లో 45 బాల్స్ ఫేస్ చేసి 46 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అండ్ 4 టైమ్స్ అవుట్ కూడా అయిపోయాడు. సో స్ట్రైక్ రేట్ కూడా 102 అయితే ఉంది. సో రహానే చహల్ బౌలింగ్ లో ఫ్రీగా ఆడటానికి స్ట్రగుల్ అయితే అవుతున్నాడు. సో చూడాలి మరి ఈసారి రహానే ఏమన్నా రివెంజ్ తీసుకుంటాడో లేదో. సో చూడాలి మరి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అంగ్రీష్ రఘువంశీ వర్సెస్ హర్షదీప్ సింగ్. అంగ్రీష్ రఘువంశీ హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో 7 బాల్స్ ఫేస్ చేసి 7 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. సో స్ట్రైక్ రేట్ 200 అయితే ఉంది. సో ఈసారి ఏమైనా డామినేషన్ చూపిస్తాడో లేదంటే అవుట్ అవుతాడో సో చూడాలి మరి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ వర్సెస్ సునీల్ నారాయణ్. శ్రేయస్ అయ్యర్ సునీల్ నారాయణ్ బౌలింగ్ లో 38 బాల్స్ ఫేస్ చేసి 46 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అండ్ 1 టైం అవుట్ కూడా అయ్యాడు. సో స్ట్రైక్ రేటు 121 దగ్గరే ఉంది. సో సునీల్ నారాయణ బౌలింగ్ లో శ్రేయస్ అయ్యర్ కూడా స్ట్రగుల్ అయితే అవుతున్నాడు. సో చూడాలి మరి ఈసారి ఏమైనా డామినేషన్ చూపిస్తాడో లేదంటే మళ్ళీ వికెట్ అవుతాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ప్రియాన్ షారియా వర్సెస్ కార్తిక్ త్యాగి. సో వీళ్ళిద్దరి మధ్య ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫేస్ టు ఫేస్ మ్యాచ్ అయితే జరగలేదు. సో ఈ మ్యాచ్ లో మరి ఎవరు డామినేషన్ చూపిస్తారో చూడాలి మరి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రెండు టీమ్స్ స్ట్రెంత్ అండ్ వీక్నెస్ గురించి మాట్లాడుకుందాం. సో కేకేఆర్ స్ట్రెంత్ వచ్చేసరికి సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి లాంటి స్ట్రాంగ్ స్పిన్ అటాకింగ్ ఉంది. అండ్ ప్లస్ మిడిల్ ఆర్డర్ లో పవర్ హిట్టర్స్ కూడా ఉన్నారు. సో హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇక వీక్నెస్ వచ్చేసరికి టాప్ ఆర్డర్ లో కన్సిస్టెన్సీ అనేది లేదు. ఇక నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ స్ట్రెంత్ వచ్చేసరికి ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ అయితే ఉంది. అండ్ హర్షదీప్ సింగ్, జన్సన్ లాంటి పేస్ అటాకింగ్ కూడా ఉంది. స్పిన్ బౌలింగ్ స్ట్రగుల్ ఉంది. అండ్ ప్రెజర్ లో కొలాప్స్ కూడా అవుతున్నారు. సో ఇక ప్లేయింగ్ లెవెన్ వచ్చేసరికి కేకేఆర్ ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ రెండు టీమ్స్ స్ట్రాటజీ మాక్సిమం ఇలా అయితే ఉంటుంది. సో కేకేఆర్ వచ్చేసరికి మిడిల్ ఓవర్స్ లో స్పిన్ బౌలింగ్ ని సరిగ్గా యూజ్ చేయాలి. అండ్ 170 ప్లస్ స్కోర్ ని కూడా డిఫెండ్ చేయాలనే ప్లాన్ తో అయితే ఉంటారు. అండ్ పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో అగ్రెసివ్ గా ఆడాలి, స్పిన్నర్స్ ని కూడా అటాక్ చేయాలనే ప్లాన్ తో అయితే ఉంటారు. సో చూడాలి మరి ఏం జరిగిద్దో. ఇక ఫైనల్ గా హెడ్ టు హెడ్ అయితే ఈక్వల్ గా ఉన్నాయి. సో ఈ మ్యాచ్ కంప్లీట్ 50-50 అనమాట. కానీ ఈడెన్ గార్డెన్స్ లో క్రౌడ్ సపోర్ట్ ప్లస్ స్పిన్ అడ్వాంటేజ్ కేకేఆర్ కి ఉంది. సో ఇప్పుడు మీరు చెప్పండి. సో ఈ మ్యాచ్ కేకేఆర్ గెలుస్తుందా లేదంటే పంజాబ్ గెలుస్తుందా? సో కామెంట్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.